హలో అండి. ఈరోజు చెప్పే రెసిపీ ఆయిల్ ఎక్కువగా వాడకుండా చాలా తక్కువ ఆయిల్ తోటి చెరువు చేప ఫ్రై అయితే పెట్టబోతున్నాను. చేప ముక్కలు ఫ్రై ఇలా గనక పెడితే మసాలా అయితే నూనెలో రాలిపోకుండా ముక్కకే అంటుకుని ఉంటుంది. వంట రాని వారు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ ఫ్రై. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసి ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. చేప ముక్కలు అయితే నేను చెరువు చేప ముక్కలు తీసుకున్నాను. చేప ముక్కలు అయితే ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోండి. మసాలాకి ఒక బౌల్ తీసుకోండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. తగినంత సాల్టు, 2 స్పూన్లు జొన్నపిండి వేసుకోండి. ఈ జొన్నపిండి వేయటంలో మసాలా అయితే ఊడిపోకుండా ఉంటుంది. నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం అయితే నేను ఒక కాయ పిండుకున్నాను. కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. అన్నీ వేసేసుకున్నాక ఒకసారి చేతితోటి అయితే బాగా కలుపుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. వీడియో అయితే కట్ అయింది. మసాలా కలుపుకునేటప్పుడే చేప ముక్కలు కంటుకుంటుందో లేదో చూసుకోండి. బాగా టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, మీరైతే చూసుకుని వేసుకోండి. ఇప్పుడైతే చేప ముక్కలు తీసుకుని చేప ముక్కలకైతే మసాలా పట్టించండి. ఈ సైడ్ మసాలా పట్టించేసుకున్నాక ఆ సైడ్ కూడా మసాలా పట్టించేసుకోండి. అన్ని చేప ముక్కలకి 2 సైడ్లు మసాలా పట్టించేసుకున్నాక ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కాగాక మసాలా పట్టించుకున్న చేప ముక్కలు అయితే అందులో వేసుకోండి. పక్కనే ఇంకో ముక్క కూడా వేసుకోండి. చేప ముక్క అయితే వెంటనే తిరగేయకూడదు, మసాలా అయితే ఊడిపోతుంది. మీడియం మంట మీద పెట్టి చేప ముక్క అయితే కాసేపు వేగనివ్వండి. చేప ముక్క కాసేపు వేగాక అట్లోసి తీసుకుని ఇంకో స్పూన్ సాయంతో తిరిగేసుకోండి. రెండో ముక్క కూడా వేగిందో లేదో చూసుకుని అది కూడా తిరిగేసుకోండి. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా తక్కువ ఆయిల్ తోటి ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈ చేప ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మసాలా కూడా ఓడకుండా చాలా చక్కగా వచ్చింది చూడండి. నేను కలిపినట్టు మసాలా కలిపితే మసాలా అయితే ఓడకుండా ఉంటుంది. చెరువు చేప ముక్కలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నా వీడియో ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.